కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మా దళితుల ఓట్లు వద్ద నీ దళిత టీడీపీ కార్యకర్తలు అగ్రవర్ణాల పోలీసుల వేధింపులకు గురవుతుంటే నీ దృష్టికి రాలేదా? టీడీపీ కార్యకర్తలను కాపు కాచుకుంటానని చెప్పిన మాటలు ఏమయ్యాయి అంటూ భీమ్ భారత్ సైనిక్ అధ్యక్షుడు కార్తికేయ ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం కావలి జర్నలిస్టు క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన దగదర్తిలో దళితులపై జరుగుతున్న ఘటనలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఈ దళితుల ఓట్లు అవసరమయ్యాయని, గెలిచాక అవసరం లేదా అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా టీడీపీ కార్యకర్తలు. మీరు చెప్పారు ఎలక్షన్ ముందు టీడీపీ కార్యకర్తలు ప్రతి కార్యకర్తను మేము కాపాడుకుంటామని. మరి ఈ రోజు టీడీపీ కార్యకర్తలే పోలీసుల వేధింపులకి, అగ్రకులాల వేధింపులకి గురవుతూ ఉంటే మీకు ఇంకా ఈ నెల అవుతుంది ఇది మొదలయ్యి ఈ సంఘర్షణ. ఇప్పటికి కూడా మీ దృష్టికి రాలేదా? మీ దృష్టికి ఈ నాయకులు తీసుకురాలేదా? గ్రామస్థాయి నాయకులే కదా మీ దాకా తీసుకురావాలి. ఎమ్మెల్యే గారు ఒకసారి ఈ సమస్య పైన కూడా దృష్టి పెట్టండి. వీళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే. రేపు రాబోయే 3 నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మా ఓట్లు మీకు అవసరం లేదా? దళితుల ఓట్లు మీకు అవసరం లేదా? అవసరం లేదనుకుంటే మా సమస్యను మీరు పట్టించుకోవద్దు. మేము ఓట్లు వేసినప్పుడే మీరు గతంలో శాసనసభ్యులుగా గెలిచారు. అప్పుడు మా ఓట్లు అవసరమని, ఇప్పుడు మా ఓట్లు అవసరం లేదా అని మేము మా సంస్థ తరఫున మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మా సమస్యను పట్టించుకోండి, మా సమస్యకు పరిష్కారం చేయండి. అట్రాసిటీ కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళు పోలీసులు ఏ విషయం కూడా తేల్చకుండా పక్కన పెట్టి మా పైన అక్రమంగా కేసులు బనాయించారు. ఇది మా పిల్లల భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంకా అగౌరవపరుస్తూనే ఉన్నారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా, డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళినా, ఎస్ఐ గారి స్టేషన్కి వెళ్ళినా, ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ దళితులు అనే చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఇది ఈ దృక్కోణం మారాలండి. ఈ దృక్కోణం మారాలి. మీరు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి. ఈరోజు మీడియా ముఖంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒకటే, ఎమ్మెల్యే గారు ఈ దళితులను పట్టించుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలను మేము కాపాడుకుంటాము. మీరు చెప్పారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము దళితులను కాపాడుకుంటాం, కార్యకర్తలను కాపాడుకుంటామని. మేమందరం మీ కార్యకర్తలమే. ఒకసారి దగదర్తి కొత్త హరిజనవాడకు వచ్చి మీరు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పి మీరు వాకప్ చేయండి. ఒకసారి మీరు మా గ్రామాన్ని సందర్శించండి. ఎమ్మెల్యే గారు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.